హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్వెస్ట్మెంట్ వెల్త్. మార్కెట్లోకి జొమాటో ఐపీఓ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు అసలు జొమాటో ఐపీఓ గురించి వాళ్ళ ఆర్హెచ్పిలో కంపెనీ మెన్షన్ చేసిన డీటెయిల్స్ కానీ, అసలు దాని లాంగ్ టర్మ్ కానీ, షార్ట్ టర్మ్ కానీ నా ఒపీనియన్ ఏంటనేది నేను షేర్ చేస్తాను. సో మీరు కూడా ఆర్హెచ్పి చూడాలి అంటే నేను ఇప్పుడు చూపించేది వాళ్ళ ఆర్హెచ్పి అండి. సో జస్ట్ గూగుల్లోకి వెళ్ళి జొమాటో ఆర్హెచ్పి అని కొడితే బిఎస్సి లింక్ వస్తుంది. సో దాని నుంచి మీరు డౌన్లోడ్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బిజినెస్ సెగ్మెంట్ మనకి బేసిక్గా జొమాటో అంటే ఏం తెలుసండి. మన దగ్గర ఒక జొమాటో యాప్ ఉంటుంది. అందులో ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసి ఫుడ్ ఆర్డర్ చేస్తే మనకి ఫుడ్ డెలివరీ అవుతుంది. అది మాత్రమే మనకు తెలుసు. బట్ చూడాలంటే వీళ్ళది ఇంకా క్లీన్గా వీళ్ళు 4 సెగ్మెంట్స్లో బిజినెస్ చేస్తున్నారండి. ఫస్ట్ది ఫుడ్ డెలివరీ, అంటే మనకి తెలిసిన బిజినెస్. రెండోది డైనింగ్ అవుట్, అంటే వీళ్ళ అండర్లో కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి. సో వీళ్ళ ద్వారా, జొమాటో ద్వారా మనం అక్కడ టేబుల్ రిజర్వేషన్ కానీ, బుకింగ్స్ కానీ చేసుకోవచ్చు. సో దానివల్ల ఏంటంటే ఆ హోటల్స్ నుంచి జొమాటోకి ఒక అమౌంట్ అనేది వస్తుందన్నమాట. సో దాని ద్వారా కూడా వీళ్ళు కొంచెం సేల్స్ చేస్తూ ఉంటారు. అండ్ హైపర్ ప్యూర్ అంటే ఎలా అంటే, రైతుల నుంచి డైరెక్ట్గా కూరగాయలు కానీ, ఫ్రూట్స్ కానీ వీళ్ళు కొని వీళ్ళకి పార్ట్నర్ అయి ఉన్న కొంచెం మంది హోటల్స్కి ఇస్తూ ఉంటారు. సో ఈ సెగ్మెంట్ ద్వారా కూడా వీళ్ళు కొంచెం రెవెన్యూ జనరేట్ చేస్తున్నారండి. ఇది కాకుండా ఇంకా ఫైనల్గా జొమాటో ప్రో. సో జొమాటో ప్రో అనేది ఏంటంటే, మనకి ఈ స్విగ్గీ సూపర్, జొమాటో ప్రో ఇవన్నీ కూడా ఒక లాయల్టీ ప్రోగ్రామ్ అండి. అంటే ఇవి ఒక సర్టెన్ అమౌంట్ పే చేసి తీసుకున్న వాళ్ళకి కొంచెం డిస్కౌంట్స్ అనేవి ఇస్తారు కదా. బట్ ఆ డిస్కౌంట్స్ రావడానికి మనం ఒకసారి వన్ టైం పేమెంట్ కింద ఒక పేమెంట్ చేస్తాం కదండి. సో దాని ద్వారా కూడా వీళ్ళు మనీ అనేది ఎర్న్ చేస్తున్నారండి. సో ఇది వీళ్ళ బిజినెస్ అండి. ఇది కాకుండా వీళ్ళు ఒక పిక్చర్ రిప్రజెంటేషన్ ద్వారా అసలు వాళ్ళ బిజినెస్ని ఎక్స్ప్లెయిన్ చేశారండి. సో ఇక్కడ కస్టమర్స్ అంటే మనం, అండ్ కింద రెస్టారెంట్ పార్ట్నర్స్ అంటే రెస్టారెంట్, సో డెలివరీ పార్ట్నర్స్, ఈ ముగ్గురిని కలిపేది జొమాటో. సో మనం ఎప్పుడైనా ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు రెస్టారెంట్కి ఆర్డర్ ప్లేస్ అవుద్ది, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఆ తర్వాత డెలివరీ పార్ట్నర్ రెస్టారెంట్ నుంచి తీసుకుని కస్టమర్కి ఇస్తారు. సో మొత్తం ముగ్గురిని కామన్గా జాయిన్ చేసేది జొమాటో అండి. ఇక్కడ వీళ్ళ ప్యాకేజ్ చేయడానికి, అంటే మనం ఏదైతే ఫుడ్ అడిగామో దాన్ని ప్యాకేజ్ చేయడానికి పడే ప్యాకేజ్ ఛార్జెస్ కానీ, ఫుడ్ ఛార్జెస్ కానీ ఇవన్నీ కూడా రెస్టారెంట్కి వెళ్ళిపోతాయండి. అది కాకుండా టిప్స్, మనం ఏదన్నా డెలివరీ పార్ట్నర్కి ఇచ్చే టిప్ కానీ, డెలివరీ ఛార్జ్ అని పడుతుంది. సో అలాంటివన్నీ కూడా డెలివరీ పార్ట్నర్కి వెళ్ళిపోతాయండి. సో వీళ్ళకి మనీ ఎక్కడి నుంచి వస్తుందంటే, ఏదన్నా ఈ కంపెనీతో టైఅప్ పెట్టుకున్నందుకు వీళ్ళు ఒక ఎక్స్ అమౌంట్ అనేది వాళ్ళకి ఇస్తారు. సో దాని నుంచి వస్తుంది. అండ్ వీళ్ళకి మెయిన్గా వచ్చే రెవెన్యూ ఎక్కడి నుంచి అంటే అడ్వర్టైజ్మెంట్స్ అండి. అడ్వర్టైజ్మెంట్స్ అంటే వీళ్ళ కంపెనీ గురించి వీళ్ళు ఇచ్చుకునే అడ్వర్టైజ్మెంట్ కాదండి. ఇప్పుడు మీరు జొమాటో యాప్ ఓపెన్ చేయగానే పైన ఎప్పుడూ కొన్ని సెలెక్టెడ్ రెస్టారెంట్స్ మాత్రం ఎప్పుడూ పైన కనబడతాయి. సో ఇలా పైన కనబడడం కోసం పెట్టుకోవడమే అడ్వర్టైజ్మెంట్, అంటే అది అడ్వర్టైజ్మెంట్ కింద అనమాట. సో దాని ద్వారా కూడా ఒక రెవెన్యూ జనరేట్ చేస్తున్నారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ కంపెనీ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి మెయిన్, ఎందుకంటే మనం కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే అసలు ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, సేల్స్ ఎలా ఉన్నాయి చూస్తామండి. ఈ కంపెనీ ఒక లాస్ మేకింగ్ కంపెనీ అండి. ప్రాఫిట్స్ వైజ్గా అయితే బాగానే ఉంది. మీరు 2019లో చూస్తే 13,125 మిలియన్ అయితే 2020లో 26,000, 2021లో ఓకే కోవిడ్ వల్ల ఒక కొంచెం ఫాల్ ఉన్నా మనం యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ వాళ్ళ ఎక్స్పెన్సెస్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయండి. ఎంత ఎక్కువ ఉన్నాయంటే వీళ్ళ ప్రాఫిట్స్ని నెగిటివ్లో చూపించే అంత. ఎందుకు ఇంత నెగిటివ్లో ఉన్నాయి అన్నది మనం చూడాలండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూసే ముందు, వీళ్ళ ప్రాఫిట్ నెగిటివ్లో ఉండడం వల్ల మనకు తెలిసిందండి వీళ్ళ ఈపీఎస్, ఎర్నింగ్ పర్ షేర్ అనేది కూడా నెగిటివ్లో ఉంటుందండి. అండ్ ఇదే ఇండస్ట్రీలో, అంటే ఈ డెలివరీ పార్ట్నరింగ్ ఇండస్ట్రీలో వేరే కంపెనీ ఏది లిస్ట్ అయ్యలేదు. అంటే స్విగ్గీయో వేరే కంపెనీస్ ఏమీ లిస్ట్ అవ్వలేదు కాబట్టి వీళ్ళు వస్తున్న వాల్యుయేషన్, అంటే వీళ్ళు వస్తున్న ప్రైజు ఎక్కువ వాల్యూతో వస్తున్నారా లేదా తక్కువ వాల్యూతో వస్తున్నారా అనేది మనం చెప్పలేమండి. సో అది ఒక ప్రాబ్లం. బట్ వీళ్ళ ఈపీఎస్ నెగిటివ్గా ఉండడం వల్ల గ్యారంటీగా వీళ్ళైతే హై ప్రైజింగ్లోనే వస్తున్నారు మార్కెట్లోకి అన్నది మాత్రం అర్థమవుతుంది. అసలు వీళ్ళ ఎక్స్పెన్సెస్ ఇంత పెరగడానికి రీజన్ మీరు ఇక్కడ చూసినట్టయితే, వీళ్ళ ఎక్స్పెన్సెస్లో ఒక 2 కాలమ్స్ ఉంటాయండి. అదర్ ఎక్స్పెన్సెస్ అనేది ఎప్పుడు కూడా చాలా ఎక్కువ, వీళ్ళకి కాస్ట్ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. అది కాకుండా ఎక్సెప్షనల్ ఐటమ్స్ అనేది ఒకటి. అసలు ఈ 2 ఏంటి అనేది చూడడానికి ట్రై చేశానండి ఆర్హెచ్పిలో. సో అదర్ ఎక్స్పెన్సెస్లో వీళ్ళు మెయిన్గా 2 పార్ట్స్లో ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. ఒకటి అడ్వర్టైజ్మెంట్స్. సో మీరు యూట్యూబ్లో ఎప్పుడన్నా ఏ వీడియో ప్లే చేయడానికి ట్రై చేసినా ఫస్ట్ అసలు జొమాటోకి సంబంధించిన యాడ్ వచ్చేస్తుంది. సో అది వాళ్ళ అడ్వర్టైజ్మెంట్.
బట్ ఒకటి అర్థం చేసుకోవాలేంటంటే, వీళ్ళు అందరికీ జొమాటో అనేది తెలిసేలా చేయడం కోసమే అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నారు కాబట్టి, ఇది నెగెటివ్‌గా చూడకూడదు. అండ్ ఉండే కొలది కూడా ఈ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి వాళ్ళు స్పెండ్స్ తగ్గిస్తారు. సో, అడ్వర్టైజ్మెంట్ స్పెండ్స్ తగ్గించినప్పుడు ఇక్కడ వీళ్ళు పెట్టే ఖర్చు కూడా తగ్గుతది. సో, ఇది బ్యాడ్ అని చెప్పలేం. అలా అని బ్యాడ్ అని చెప్పకూడదు. బట్ ఔట్‌సోర్స్ సపోర్ట్స్ కాస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఐటీ కంపెనీస్‌లో చూడండి ఇలాగ ఉంటుంది. ఒక థర్డ్ పార్టీ వెండర్‌ని తీసుకొని అంటే ఒక ఆహ్, మన కంపెనీకి జస్ట్ ఒక టెంపరరీ ఎంప్లాయీస్‌గా వర్క్ చేయడానికి కొంచెం మందిని తీసుకుంటారు చూడండి. అలాగా వీళ్ళు కూడా ఒక బయట ఇంకో వేరే కంపెనీతో టై అప్ అయ్యి కొంచెంమంది ఎంప్లాయీస్‌ని తీసుకుంటున్నారు. అది డెలివరీకి అవ్వచ్చు, లేదంటే వీళ్ళ వర్క్ పరంగా అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. సో, ఆ కంపెనీస్‌కి పే చేసే కాస్ట్ అనమాట. సో, ఈ రెండిటి వల్ల వీళ్ళకి మేజర్‌లీ ఎక్స్‌పెన్సెస్ చాలా ఎక్కువయ్యాయి. సో, మనం మాట్లాడుకున్న అదర్ ఎక్స్‌పెన్సెస్ అదైతే, ఇంకోటి ఎక్సెప్షనల్ ఐటెమ్స్. ఈ ఎక్సెప్షనల్ ఐటెమ్స్ ఏంటనేది చూసినప్పుడు వీళ్ళిక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయలేదండి. రిఫర్ టు నోట్ నంబర్ 46 అని 52 అని మెన్షన్ చేశారు. సో, నేను అది చూడడానికి ట్రై చేశానండి. అది చూడడానికి ట్రై చేసినప్పుడు అర్థమైందేంటంటే, వీళ్ళు యూఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఒక టెలబెట్ అనే ఒక కంపెనీతో ఒక టై అప్ అయ్యారండి. ఎలా అంటే అక్కడ ఉన్న రెస్టారెంట్స్‌కి డెలివరీ పార్ట్నర్‌గా వ్యవహరించడానికి జొమాటో ఒక టై అప్ చేసుకుంది. అండ్ దాంట్లో కూడా వీళ్ళ పెర్ఫార్మన్స్ బేస్ చేసి వీళ్ళకొచ్చే ప్రాఫిట్సా లేదంటే ఆ పెర్ఫార్మన్స్ బాగోకపోతే వాళ్ళకి రిటర్న్‌లో ఇంత అమౌంట్ పే చేయాలని ముందే వాళ్ళు ఒప్పందం చేసుకున్నారండి. మీరు ఈ పాయింట్‌లో వాళ్ళు క్లియర్‌గా ఒక పాయింట్ మెన్షన్ చేశారు చూడండి. గ్రూప్ హాస్ రివిజిటెడ్ దేర్ ఎస్టిమేట్స్ అండ్ కన్క్లూడెడ్ దే విల్ నాట్ బి ఏబుల్ టు మీట్ ద పెర్ఫార్మన్స్ కండిషన్. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వీళ్ళు పెర్ఫార్మన్స్‌ని మీట్ అవ్వలేకపోతున్నారు జొమాటో వాళ్ళు. అందుకని చెప్పేసి వీళ్ళు ఎక్సెప్షనల్ ఐటెమ్స్ కింద కొంచెం అమౌంట్ అనేది పే చేస్తున్నారండి. మీరిక్కడ ఇప్పుడు చూసినట్టయితే సో, ఈ అమౌంట్ అనేది వాళ్ళకి వెళ్తుంది. అంతే కాకుండా వీళ్ళు ఉబర్ ఈట్స్ ఉండేది కదండీ! దాన్ని కూడా వీళ్ళు ఎక్వైర్ చేశారు. సో, దాంతో కూడా కొన్నాళ్ళు ఇంత అమౌంట్ వాళ్ళకిస్తామన్నట్టు ఒప్పందాలు చేసుకున్నారు. సో, ఈ సెటిల్మెంట్స్ అయ్యేంత వరకు కూడా ఈ ఎక్సెప్షనల్ ఐటెమ్స్‌లో ఈ అమౌంట్ అనేది డిడక్ట్ అవుతూ వస్తుందండి. మీరు ఈ ఎక్సెప్షనల్ ఐటెమ్స్ ఇయన్నీ ఎలా చూడాలంటే జస్ట్ మీరు ఆర్‌హెచ్‌పి డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత కంట్రోల్ ఎఫ్ సెర్చ్‌లోకి వెళ్లి జస్ట్ మీరు ఆ ఎక్సెప్షనల్ ఐటెమ్స్ అని టైప్ చేస్తే కనిపిస్తదనమాట మీకు. సో, ఇది ఈ కంపెనీ యొక్క ఆహ్, అసలు ప్రెజెంట్ ఫండమెంటల్స్ అండి. బట్ ఇక్కడ మీరు ఒకవేళ ఈ ఐపీఓ కంపల్సరీ నాకు కావాలి, రావాలి అనుకుంటే మీరు ఒక పని చేయాలండి. ఎప్పుడన్నా ఈ కంపెనీస్‌కి పేరెంట్ కంపెనీస్ లేదంటే ఈ కంపెనీస్ సబ్సిడరీ కంపెనీస్ లిస్ట్ అయ్యి ఉన్నాయేమో ఆల్రెడీ మార్కెట్‌లోనే చూడాలండి. సో, ఆ విధంగా నేను చెక్ చేసినట్టయితే వీళ్ళకి 18% షేర్స్ ఇన్ఫో ఎడ్జ్, నౌకరీ వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు. సో, ఒకవేళ మీరు కానీ ఈ ఐపీఓ నాకు రావాలి, సో, రావడానికి ఉన్న ఛాన్సెస్ ఇంక్రీజ్ అవ్వాలి అనుకుంటే మీరు ఇన్ఫో ఎడ్జ్ షేర్‌ని అట్‌లీస్ట్ ఒకటన్నా బై చేసి హోల్డ్ చేయండి. సో, హోల్డ్ చేయడం వల్ల షేర్ హోల్డర్ కేటగిరీలో మీకు వచ్చే అవకాశాలు ఎక్కువుంటాయి. సో, కమింగ్ టు ఒకవేళ అసలు ఈ ఐపీఓ డీటెయిల్స్ చూద్దాం అనుకుంటే, ఈ సైట్స్‌లోకెళ్ళాలండి. సో, ఎన్ఎస్ఈ సైట్ మీకు ఈ సైట్ లింక్స్ కూడా నేను క్లియర్‌గా డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. మీరిక్కడ చూసినట్టయితే ఇష్యూ పీరియడ్ 14థ్ స్టార్ట్ అవుతుంది అండ్ 16థ్ ఎండ్ అవుతుందండి. అండ్ ప్రైస్ రేంజ్ 672-76. బట్ మీరు బాగా తెలుసుకోవాల్సిందేంటంటే, మనకి బాగా తెలిసిన నేమ్స్‌కి అంటే జొమాటో అనగానే మనకు తెలిసిన పేరు. సో, బయట మార్కెట్‌లో ఒక యూఫోరియా ఉంటదండి. అంటే అందరికీ ఓకే. ఇది తెలిసిన పేరు బాగా రైజ్ అవుతది అనే ఒక ఒపీనియన్ ఉంటుంది కాబట్టి చాలామంది అప్లై చేస్తారు. సో, నాకు తెలిసినంత వరకు సబ్స్క్రిప్షన్ అనేది ఓవర్ సబ్స్క్రైబ్ అవుతది. సో, హయ్యర్ ప్రైస్ రేంజ్‌లో బిడ్ చేసిన వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుందండి. అండ్ ఒక లాట్ అంటే 195 షేర్స్ మీరు ఎయిదర్ 195 షేర్స్‌కి బిడ్ చేయాలి. లేదంటే తర్వాత నుంచి 195 మల్టిపుల్స్‌లోనే బిడ్ చేయాల్సొస్తదండి. సో, అసల ఈ ఐపీఓ అనేది ఎంతలో లిస్ట్ అవ్వచ్చు అనడానికి గ్రే మార్కెట్ ప్రీమియం అనే ఒక కాన్సెప్ట్ ఉందండి. సో, నేను ఈ లింక్ కూడా మీకు మెన్షన్ చేస్తాను. ఎవ్రీ డే అసలు బయట దీని గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత ఉండబోతుంది అంటే, ఇప్పుడు కొంచెం మంది ఇన్‌స్టిట్యూషన్స్ గానీ, హెచ్ఎన్ఐస్ గానీ వెనకాల దీనికున్న డిమాండ్ బట్టి అసల ఉన్న వాల్యూకి ఓవర్ సబ్స్క్రిప్షన్ అయితే ఎంత ఎక్స్‌ట్రాలో కొనడానికి రెడీగా ఉన్నారు అనేది ఈ జీఎంపీ గ్రే మార్కెట్ ప్రీమియం చెప్తదనమాట. సో, ప్రెజెంట్ అయితే మీరు చూస్తే ఆ ప్రీమియం అనేది ఫాలో అవుతూ వస్తుందండి. సో, ఇవాళకి రూ. 10 అంటే హయ్యర్ ప్రైస్ బ్యాండ్ అయిన రూ. 76కి ఇంకో రూ. 10 ఏసుకున్న రూ. 86కి లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాదండి ఇది. బట్ రేపటి నుంచి సబ్స్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత 16థ్ అంటే ఫైనల్ డేన మధ్యాహ్నం 2:00 ఆ టైంకి ఒకవేళ సబ్స్క్రిప్షన్ గాని 50 టైమ్స్, 60 టైమ్స్ అలా ఎక్కువైపోతే అప్పుడు ఆబ్వియస్‌లీ డిమాండ్ వల్ల ఈ గ్రే మార్కెట్ ప్రైస్ అనేది అప్పుడు రైజ్ అవుతుందండి.
సో ఇది కాకుండా అసలు వీళ్ళు ఏ రోజు లిస్ట్ అవుతారు అనేది చూద్దాం. సో ఇక్కడ ఈ వెబ్సైట్లో క్లీన్గా మీకు ఇక్కడ ఒక టేబుల్ కనిపిస్తుందండి. సో 14th నుంచి 16th నుంచి బిడ్డింగ్ జరుగుతుంటే 22nd అలాట్మెంట్ అంటే ఎవరికి వచ్చింది, అలాట్ అయింది లేదు అనేది 22nd తెలిసిపోతుందండి. అలాట్ అవ్వని వాళ్ళకి 23rd రీఫండ్స్ అనేవి అయిపోతుంది. 26th ఎవరికైతే అలాట్ అయ్యాయో జొమాటో ఐపీఓ వాళ్ళ షేర్స్ అనేవి డిమాట్ అకౌంట్లో కనిపిస్తాయండి. ఫైనల్గా 27th ఐపీఓ అనేది లిస్ట్ అవుతుంది. సో మీకు ఈ 3 లింక్స్ మీరు ఈ ఎన్ఎస్సి సైట్లో ఈ ఎన్ఎస్సి బిడ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే 14th నుంచి 16th ఎవ్రీ 5 minutesకి సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్ అనేది లైవ్లో అప్డేట్ అవుతుందండి. సో మీరు ఎవరిని అడగక్కర్లేదు, ఎంత సబ్స్క్రైబ్ అయింది అనేది మీరు ఇక్కడే చూడొచ్చు. సో ఈ ఎన్ఎస్సి వెబ్సైట్ కానీ గ్రే మార్కెట్ ప్రైస్ చూడడానికి ఉన్న ఈ వెబ్సైట్ కానీ అండ్ ఈ డేట్స్ అండ్ ఈ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చూడడం కోసం ఉన్న సైట్ కానీ 3 డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇప్పుడు నా వ్యూ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక లాస్ మేకింగ్ కంపెనీ. నా ఒపీనియన్లో బయట మార్కెట్లో కంటిన్యూస్గా ప్రాఫిట్ జనరేట్ చేస్తూ మంచి గ్రోత్ ఉన్న కంపెనీస్ చాలా ఉన్నాయి. సో నేనైతే కంగారు పడి ఈ ఐపీఓని లాంగ్ టర్మ్కో లేదా షార్ట్ టర్మ్కో హోల్డ్ చేసేయాలని అయితే నేను కంగారు పడను. ఒకటి మాత్రం నిజమండి, వీళ్ళకి గ్రోత్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, థ్రెట్స్ కూడా ఉన్నాయి. గ్రోత్ ఆపర్చునిటీస్ అంటే మనకు తెలిసిందే, ప్రస్తుతానికి లార్జ్ సిటీస్, పెద్ద పెద్ద మెట్రో సిటీస్లో మాత్రమే జొమాటో, స్విగ్గీ ఇలాంటి డెలివరీస్ రన్ అవుతున్నాయి. బట్ ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ వల్ల అందరికీ కూడా ఆన్లైన్ డెలివరీస్ యొక్క ఇంపార్టెన్స్ తెలిసింది. సో రానున్న రోజుల్లో ఇంకా చిన్న చిన్న సిటీస్లో కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో అది వాళ్ళకి అడ్వాంటేజ్. అయితే థ్రెట్ పరంగా అంటే ఇప్పుడు స్విగ్గీ కూడా వీళ్ళకి ఒక మంచి కాంపిటేటర్. సో దాని నుంచి కూడా వీళ్ళు కొంచెం ప్రెషర్ ఫేస్ చేయొచ్చు. బట్ వీళ్ళకు ఉండే కస్టమర్ బేస్ వీళ్ళకి ఉంది. సో అది ప్రాబ్లం కాదండి. బట్ వీళ్ళకి వెళ్తున్న ఎక్స్పెన్సెస్ తగ్గిస్తే వీళ్ళు ప్రాఫిటబుల్ అయితే అప్పుడు నేను ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ రానున్న రోజుల్లో ఈ డిమాండ్ కనిపిస్తుంది కాబట్టి స్లోగా అయితే ఈ కంపెనీ గ్రో అవ్వచ్చు. బట్ లిస్ట్ అయిన ప్రైస్ నుంచి కిందకు పడదు అని మాత్రం చెప్పలేమండి. సో నేనైతే 16th సబ్స్క్రిప్షన్ ఓవర్ సబ్స్క్రైబ్ అయితే, డిమాండ్ బాగుంటే, గ్రే మార్కెట్ ప్రైస్ బాగుంటే జస్ట్ లిస్టింగ్ గెయిన్స్ కోసం అంటే ఆ రోజు ఓపెన్ అయిన రోజు ఒకవేళ నాకు అలాట్ అయితే ఇమీడియట్గా అమ్మేయడానికి మాత్రమే అప్లై చేస్తానండి. అంతేగాని లాంగ్ టర్మ్కో షార్ట్ టర్మ్కి అయితే నేనైతే అప్లై చేయాలని అనుకోవట్లేదు. ఇది నా వ్యూ. మీరు కూడా మీ ఓన్ అనాలిసిస్ చేయండి. లేదంటే అట్లీస్ట్ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఒపీనియన్ తీసుకుని ఒకవేళ మీకు అప్లై చేయాలనిపిస్తే అప్పుడు అప్లై చేయండి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. నా అనాలిసిస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.